అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు ఏమయ్యాయి, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు, ఇస్తామంటూ ఎందుకు ఇవ్వట్లేదు అన్నది మాత్రం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికి సంబంధించిన బోనస్ డబ్బులు కూడా 500 రూపాయలు ఏమయ్యాయి, ఇప్పటికీ చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయితే మారడం అయితే జరిగింది. ఎందుకంటే అటు వానలు పడటం వల్ల కొంచెం భారీ పంట నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇటు రైతన్నలకి కట్టు సమయానికి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయటం లేదనేసి మన రైతన్నలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే ప్రభుత్వం మీద మండిపడటం అయితే జరుగుతుందండి. ఇక మనకు రైతు భరోసా 1 నుంచి 4 ఎకరాల వరకు అయితే ఈ రోజున సోమవారం రోజున అయితే విడుదల చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి. ఏదైతే ఉందో అక్టోబర్ 13వ తారీఖున అంటే సోమవారం రోజున ఈ రోజున విడుదల చేస్తామనేసి వారు చెప్పడం అయితే జరిగింది. మరి 1 నుండి 4 ఎకరాల వరకు అంటే మిగతా 5 నుండి 10-15 ఎకరాల వీరికి ఎప్పటి నుంచి అని అనుకుంటే వారికి మన పండగ తర్వాత ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి. ఏదైతే ఉందో మన దీపావళి పండుగ, ఆ పండుగ తర్వాత నుంచి వారికి ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే నిధులను అయితే జమ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి ఇంతవరకు డబ్బులు ఆపినందుకు మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి అంటూ మన వ్యవసాయ శాఖ మంత్రి గారైతే చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఈ వర్షాల వల్ల ఏదైతే భారీ పంట నష్టం మీరు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఏదైతే భారీ నష్టం, ఎన్ని ఎకరాలకు భారీ నష్టం అంటే పంట ఏదైతే నష్టం వస్తుందో, సాగు చేస్తున్న భూమికి ఏదైతే భారీ పంట నష్టం వచ్చిందో వారికి కూడా నిధులను విడుదల చేస్తాము త్వరలోనే అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రైతుల కష్టాలను చూసి కూడా కనీసం రైతు బంధు నిధులను విడుదల చేయకపోవడం ఏంటి అనేసి చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరిగిందండి. దానికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించే మాకు కేవలం 7,000 కోట్లు సరిపోవు, దానికి సంబంధించి రైతు భరోసా నిధులు అందించాలంటే మాకు 75.5 కోట్లు డబ్బులు అవసరం ఉన్నాయి అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. కనుక మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎకరానికి వచ్చేసి 6,000 చొప్పున అనుకుంటే, ఒక పంటకి వచ్చేసి 6,000 చొప్పున, రెండో పంటకి వచ్చేసి 6,000 చొప్పున అనుకుంటే ఇలా 12,000 చొప్పున అయితే మీకైతే అందడం అయితే జరుగుతుందండి. రైతు భరోసా డబ్బులను అయితే ఈసారి లేట్ చేయలేము అనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఏదైతే ఉందో ఎలక్షన్లు కూడా ఉండడం ద్వారా వారు ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తారండి. మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. రైతు భరోసాకి సంబంధించి మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.